ఇతన్ని చూసారా? ఇతనికి షెకావత్ పేరు కావాలి, కానీ యూజ్ చేసేది పాటన్ ఫోన్. ఇదిగో బ్రో, ఈ కాలంలో డ్రైవర్లు కూడా ఐఫోనే వాడుతున్నారు. సరే, నేను కూడా చూస్తాను. మిస్టర్ షెకావత్ గారి ఫోన్లో ఎవరెవరి కాంటాక్ట్స్ ఉన్నాయో. కరణ్, నువ్వు ఓకేనే కదా? చూసావా, వాడి గురించి నిజాన్ని దాయడానికి ఎంతలా ప్రయత్నిస్తున్నాడో. సెక్యూరిటీ, పట్టుకోండి వీడిని. ఇప్పుడు ఏమవుతుంది మిస్టర్ షెకావత్? మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండండి మిస్ షెకావత్. వా, ఇంతకు ముందు ఒక అబద్ధం, ఇప్పుడు మరొక అబద్ధం. మిస్టర్ అండ్ మిస్సెస్ షెకావత్, అద్భుతమైన డ్రామా. సెక్యూరిటీ, వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి బయటికి పంపండి. నా మీద చేయి వేస్తే అస్సలు బాగోదు. ఇదంతా ఏంటిది? ఇక్కడేం జరుగుతుంది? మేనేజర్, వీడు నెంబర్ 1 ఫ్రాడ్. ఇంతకు ముందు అబద్ధం చెప్పాడు, ఇప్పుడేమో సెక్యూరిటీని కొట్టాడు. నువ్వు చెప్పేది అబద్ధం కరణ్. ముందు సెక్యూరిటీనే మా మీద చేయి వేశారు. మేము మమ్మల్ని ఆయన దగ్గర నుంచి కాపాడుకున్నాం. నిజమేంటనేది మీరే చెప్పండి. నేను నీకు ముందే ఫోన్ చేశాను కదా, కరెన్సీ నా లోపలికి రాకూడదు అని. సార్, ఫోన్ వచ్చింది, కానీ నేను మిస్టర్ షెకావత్ గారి గొంతు మాత్రమే విన్నాను. ఆయన నేనెప్పుడు చూడలేదు. అవును, నేను అదే అంటున్నాను. మిస్టర్ షెకావత్ని ఎవరు ఇంతవరకు చూడలేదు, కాబట్టి ఆ అవకాశాన్ని వీడికి అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాడు. వీడు వేస్తుందంతా నాటకం. గొంతుని విన్నావు కదా, కావాలంటే ఆ గొంతుని నువ్వు ఇంకొకసారి విను. సార్, అలా అయితే ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా, లేదా ఫోన్ కూడా అబద్ధం చెప్తోందా? ఇతనే నిజమైన షెకావత్, మిస్టర్ గౌరవ్ షెకావత్. లేదు, ఇదంతా అబద్ధం. మేనేజర్, నువ్వు మోసపోయావు. ఇక ఇతనేమో అబద్ధం చెప్తున్నాడు. మీరు ప్లీజ్ బయటికి రండి, మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నాకు వీడి గురించి పూర్తిగా తెలుసు. ఇతను చెప్పేదంతా అబద్ధమని నేను ప్రూవ్ చేయగలను. ఇకపోతే ఇతనే మిస్టర్ షెకావత్ గారి చెక్ బుక్ ని దొంగిలించాడు, ఇంకా 10 కోట్ల రూపాయల పెయింటింగ్ ని కూడా. అలాంటిది వీడికి మొబైల్ ని దొంగిలించడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఖచ్చితంగా కరణ్ చెప్పేది నిజమే. ఒకవేళ తనే నిజమైన షెకావత్ అయితే ప్రూఫ్ చూపించమను. అవును, నీ దగ్గర ప్రూఫ్ ఏముంది? ఆలోచించండి మేనేజర్ సార్. ఒకవేళ గౌరవ్ షెకావత్ అవమానపడ్డారని రేపు హెడ్లైన్స్ లో వచ్చిందనుకో, అప్పుడు నెక్స్ట్ టైం ఏదైనా పెద్ద ఈవెంట్ జరగడానికి ముందు మీ ఈ వెన్యూని లిస్ట్ లో నుంచి చేర్పేస్తారేమో. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్. నాకు చాలా పెద్ద కుటుంబం ఉంది సార్. నాకు జాబ్ పోయిందంటే నేను అడుగు తినాలి సార్. సార్, నేను ఎప్పటికి కూడా పెళ్లి చేసుకోలేదు సార్. తర్వాత మా ఇంట్లో 2 కుక్క పిల్లలు కూడా ఉన్నాయి సార్. వాటికి ఎలా ఫుడ్ పెట్టారు సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను క్షమించండి సార్. భోపా, నువ్వు రావడం మంచిదైంది. ఇప్పుడు నువ్వు మాత్రమే ఈ షెకావత్ గాడికి వాడి అర్హత ఏంటో చెప్పగలవు. Dilwala versus Daulatwala, only on Zo TV.